విశాఖ మెట్రోకు కేంద్రం పచ్చజెండా ఊపడంతో నగరవాసుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. వైజాగ్ మెట్రో స్వరూపం ప్రతిపాదనలపై బీఎంఆర్డీఏ చైర్మన్ ప్రణవ్ గోపాల్తో మా ప్రతినిధి ఆదిత్య పవన్ ముఖాముఖి. విశాఖ అభివృద్ధిలో ఒక శుభవార్త వినిపించింది. కేంద్ర మంత్రి కొద్దిసేపటి క్రితం ప్రకటించారు. విశాఖపట్నం మెట్రో రైలు సంబంధించినటువంటి డిపిఆర్కి ఆమోదం తెలిపారు. ఇప్పటికే భోగాపురం విమానాశ్రయంలో టెస్ట్ ఫ్లైట్ వచ్చింది. ఒక శుభవార్త వినిపించారు. తిరిగి మళ్ళీ వెంటనే ఇప్పుడు విశాఖపట్నం మెట్రో రైల్ ప్రాజెక్టుకి శ్రీకారం చుట్టడానికి కేంద్రం ఆమోదం తెలపడంతో విశాఖ వాసులంతా కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా విశాఖ మహానగర ప్రాంతాభివృద్ధి సంస్థ ప్రధానంగా ఆనందం వ్యక్తం చేస్తుంది. ప్రస్తుతం మనతో బీఎంఆర్డీఏ చైర్పర్సన్ ఎంవి ప్రణవ్ గోపాల్ ఉన్నారు. వారితో మాట్లాడుతూ అసలు ఈ మెట్రో రైల్ ప్రాజెక్టు ఎన్ని కారిడార్లుగా నిర్మిస్తున్నారు, ఏ ఏ ప్రాంతాల్లో వస్తుందో వారి మాటలో తెలుసుకుందాం. కొద్దిసేపటి క్రితమే ఢిల్లీలో ప్రకటించారు, కేంద్ర మంత్రి ప్రకటించారు, ముఖ్యమంత్రి కూడా ప్రకటించారు విశాఖపట్నానికి మెట్రో రైలు వస్తుంది. ఏ రకంగా దీన్ని డిపిఆర్ సిద్ధం చేశారు, ఏ ఏ ప్రాంతాలు వస్తుంది? మెట్రో రైల్వే ప్రాజెక్ట్ కేటాయించిన గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారికి, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారికి, ఉత్తరాంధ్ర ప్రజలతో పాటు మరి ముఖ్యంగా విశాఖపట్నం ప్రజలందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారం వచ్చినప్పటి నుంచి కూడా ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని ఉత్తమ ప్రాంతంగా తీర్చే విధంగా అనేక నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ఓ పక్క ఐటీగానే ఉండి అనేక నిర్ణయాలు తీసుకున్నాం. ఏదైతే 11,000 కోట్ల వ్యయంతో ఈ యొక్క మెట్రో ప్రాజెక్ట్ అయితే ఉందో దాదాపు 46 కిలోమీటర్లు, అదేవిధంగా 43 స్టేషన్లు కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అదే 3 కారిడార్లు కూడా సిద్ధం చేసుకోవడం జరిగింది. మరి ముఖ్యంగా గురుద్వార్ నుంచి పాత పోస్ట్ ఆఫీసు, గాజువాక్ నుంచి కొమ్మాది, చిన్నవాల్డేరు నుంచే తాడిచెట్లపాలెం ఈ యొక్క ఫస్ట్ ఫేజ్లో తీసుకోవడం జరుగుతుంది. సో విశాఖపట్నం రూపురేఖలు మారుతున్నాయి. ట్రాఫిక్ సమస్య ఏతుందో ఇవన్నీ కూడా త్వరలో ఇవన్నీ కూడా పూర్తిగా ఈ ట్రాఫిక్ సమస్య నుంచి అందరూ కూడా ప్రజలందరూ కూడా బయటపడతారు. అనేక నిర్ణయాలు కూడా రానున్న రోజుల్లో తీసుకుంటాం. మరి ముఖ్యంగా అందరికీ కూడా విశాఖపట్నం ప్రజలందరి తరపున కూడా ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. డిపిఆర్ సిద్ధం చేసినప్పుడు ఈ ప్రాంతాలు, ఎందుకంటే భోగాపురం ఎయిర్పోర్ట్ పక్కన అభివృద్ధి అవుతుంది, మరోవైపు అనకాపల్లిలో కూడా ఆర్సిలరీ సంస్థ వస్తుంది. ఈ రెండింటిని అనుసంధానం చేసే విధంగా అంటే దీని ప్రణాళిక సిద్ధం చేసినప్పుడు ఎలాంటి ప్రతిపాదన తీసుకున్నారు? ఇప్పటికే భోగాపురం ఎయిర్పోర్ట్ సంబంధించి 175 కోట్ల వ్యయంతో ఆల్రెడీ రోడ్స్ పనులు ప్రారంభించాము. దాదాపు మే నాటికల్లా పూర్తిస్థాయిగా అందుబాటులో తీసుకొస్తాము. అదేవిధంగా 7 రోడ్లు, మేజర్ రోడ్స్ ఏవైతే ఎయిర్పోర్ట్ కనెక్ట్ సంబంధించి 7 రోడ్లను కూడా తీసుకోవడం జరిగింది. అన్నీ కూడా పూర్తిస్థాయిలో ప్రజలకు అందుబాటులో. ఏదైతే అధిక సంఖ్యలో ట్రాఫిక్ రద్దీ అయితే ఉందో దానికి సంబంధించి కూడా మేము తీసుకోవడం జరిగింది ఒక నిర్ణయం. అదేవిధంగా రాంబిల్లికి సంబంధించి సెమీ రింగ్ రోడ్ను కూడా ఆర్సీఆర్ మెటల్ సంబంధించి కూడా ఏది ప్రాంతం వస్తే అక్కడి నుంచి కూడా తీసుకోవడం జరిగింది. తప్పనిసరి రోడ్డు కనెక్టివిటీ మీద ప్రభుత్వం ప్రత్యేకమైన దృష్టి పెట్టింది కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఎప్పటికప్పుడు కూడా ఈ యొక్క రోడ్స్ కనెక్టివిటీ మీద కూడా ఎప్పుడు సమీక్షలు చేయడం చేస్తున్నారు. కాబట్టి తప్పనిసరిగా అన్నీ కూడా పూర్తిస్థాయిగా అందుబాటులో తీసుకురావడం జరుగుతుంది. ఎంత వ్యయం అనుకుంటున్నారు? ప్రతిపాదన ఇచ్చినప్పుడు డిపిఆర్ ఇచ్చినప్పుడు ఎంత వ్యయం అవుతుంది అనుకున్నారు? ఏదైతే ఒక మెట్రో రైలు సంబంధించి కూడా 11,000 కోట్లు వ్యయం అవుతుంది. దానికి కూడా డిపిఆర్ కూడా సిద్ధం చేయడం కూడా జరిగింది. ఆల్రెడీ దీని మీద గౌరవ కేంద్ర మంత్రులు కూడా ఇందాకే ప్రకటించడం జరిగింది. కాబట్టి తప్పనిసరిగా దీన్ని త్వరలో ప్రజలు కూడా తెలియజేస్తాం. విశాఖపట్నం ఇప్పుడు విస్తరించింది. ఇప్పుడు విశాఖపట్నం ఒకవైపు భోగాపురం, మరోవైపు అనకాపల్లి, ఇంచుమించుగా అనకాపల్లి దాటే పరిస్థితి ఉంది. ఈ రెండింటి మధ్య కూడా విపరీతమైనటువంటి జనాభా పెరుగుతుంది. మరోవైపు ఈ ప్రాంతం అంతా అభివృద్ధి అవుతుంది. అయితే ఇంటర్ కనెక్టివిటీ రోడ్లు అంటే ఇప్పుడు గురుద్వార నుంచి ఇతర ప్రాంతాలకి నగరంలో పరిధిలో ఏ రకంగా దీన్ని డిజైన్ చేశారు డిపిఆర్? దీని అన్ని కూడా డిపిఆర్ కూడా సిద్ధం చేసింది ఆల్రెడీ. త్వరలో ఏదైతే ఇంటర్ కనెక్ట్ ఆల్రెడీ స్టేషన్స్ కూడా ఐడెంటిఫై చేస్తున్నాము. దీని పూర్తిస్థాయిగా కూడా పనులు ఏదో ఫౌండేషన్ స్టోన్ కూడా త్వరలో కూడా ప్రారంభిస్తాం కాబట్టి తెలియజేయడం జరుగుతుంది. ఇది ముఖ్యంగా విశాఖపట్నం ప్రాంతంలో అంటే విశాఖపట్నం ప్రాంతం సంబంధించి ఒకవైపు భోగాపురం ఎయిర్పోర్ట్ ఉన్నటువంటి ప్రాంతానికి అనుసంధానం చేసేటువంటి ప్రక్రియ కొనసాగుతుంది. మరోవైపు ఇప్పటికే మన కూర్మానపాలెం నుంచి కొమ్మాది వరకు, అలాగే గురుద్వారా ప్రాంతం నుంచి పోస్ట్ ఆఫీస్ వరకు తీసుకుంటున్నారు. తాడిచెట్లపాలెం నుంచి చినవాల్తేరు ప్రాంతం అంటే మొత్తం 3 కారిడార్లు. తాడిచెట్లపాలెం నుంచి చినవాల్తేరు వెళ్ళేటువంటి ప్రధానమైనటువంటి ప్రాంతాలకు వెళ్తున్నాయి. అంటే నగరం వైపు నుంచి, నగరం మీదుగా ఆసిల్మెట్ట నుంచి ఒక కారిడార్ ప్రయాణం చేస్తుంది. గురుద్వార్ నుంచి పోస్ట్ ఆఫీస్ వరకు, గురుద్వార్, ఆసిల్మెట్ట, డాబా గార్డెన్స్ ఈ ప్రాంతాలన్నింటి మీద ఒక కారిడార్ సిద్ధం చేశారు. మరోవైపు కూర్మానపాలెం నుంచి కొమ్మాది వరకు ప్రధానమైనటువంటి జాతీయ రహదారి ఉన్నటువంటి ప్రాంతం ఇది. ఈ ప్రాంతంలో కూడా
కారిడార్ మొత్తం 3 కారిడార్లు సిద్ధం చేశారు. 46.22 కిలోమీటర్లు, 43 స్టేషన్లు ప్రధానంగా ఇప్పటికే డిపిఆర్ సిద్ధం చేశారు. మొత్తం 11,000 కోట్ల రూపాయలు ఖర్చు అయ్యేటువంటి ప్రధానమైనటువంటి ప్రతిపాదన కూడా కేంద్రం ఆమోదం తెలపడంతో హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా VMRDA చైర్పర్సన్ ప్రణవ్ గోపాల్ ఇప్పటికే కేంద్రంలో ఉన్నటువంటి ప్రధాని మోడీతో పాటు రాష్ట్ర ముఖ్యమంత్రి అలాగే ఇతర మంత్రులు, IT శాఖ మంత్రులు నారా లోకేష్ కూడా గతంలో ప్రకటించారు. విశాఖపట్నం అన్ని విధాలా అభివృద్ధి చేయడానికి తగినటువంటి అన్ని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని ఇప్పటికే ప్రకటించారు. మరోవైపు భోగాపురం సంబంధించిన అభివృద్ధి కూడా జరుగుతున్న తరుణంలో కేంద్రం నుంచి శుభవార్త వినడంతో ఉత్తరాంధ్ర ప్రాంత వాసులంతా కూడా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ సురేష్తో ఆదిత్య పవన్, విశాఖపట్నం.